ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామకి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరి ఈరోజు దేవుని మాటలు, దేవుని దగ్గర నుంచి ఆయన మాటలు, మనకు కావలసిన మాటలు, మనల్ని బలపరిచే మాటలు, మనల్ని పడిపోకుండా మనల్ని గార్డ్ చేసి ఆయన మాటలు డెలివరీ చేయడానికి దేవుడు నన్ను ఈరోజు ఎంచుకున్నందుకు దేవునికే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎవరిక్కడ ఆయన మాటలు డెలివరీ చేసినా వాళ్ళు ఒక వెసల్ మాత్రమే, ఒక టూల్ మాత్రమే, దేవుని చేత వాడబడే ఒక సాధనం మాత్రమే. బట్ ఇట్ ఈస్ హీ హూ డస్ హిస్ వర్క్స్, హిస్ మైటీ వర్క్స్ త్రూ us. Only thing that we need to do is to just submit ourselves, surrender ourselves to him so that ఆయన కార్యాలు మన ద్వారా జరగడం కోసం. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయంలో మనము వాక్యము చూడక ముందు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఎలా మనల్ని బలపరచాలనుకుంటున్నారో మనం చూడకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాము. ఆయన మాటలు మనలో రావడం కోసం మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా, సరెండర్ చేసుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం ప్రభా. మీ వాక్యం ప్రభా మా లోనికి చొచ్చుకొని పోయినట్టుగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన, మీ వాక్యం ప్రభు మీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ప్రభా, it is carried by the Holy Spirit, that power that gets manifested, O Master, through that word that touches us like lightning, O Master, and goes into us deep so that it changes us completely. అది మమ్మల్ని కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ప్రభు మీ మాట. అటువంటి మాట మీరు మాకు దయచేసి ఈరోజు మాతో మాట్లాడినే ఉన్నారు కాబట్టి మీకే వందనాలు, స్తుతులు, ఘనత చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వెల్, సో ఇందాక మనం ప్రార్థనలో మనం విన్నట్టు ఆయన రెక్కల కింద మనకి ప్రొటెక్షన్ ఉంది కదండి. సో ఎవరైనా ఎప్పుడన్నా ఆయన రెక్కల్ని చూసారా? ఎవరైనా? కనిపించింది ఎవరికన్నా? నేను చూసాను. ఐ సా హిస్ మైటీ వింగ్స్. ఎలా? నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ రెక్కల్లా కాదు, ఆయన ప్రొటెక్షన్ ద్వారా నేను ఆయన రెక్కల్ని చూసాను. సో వి వర్ ఇన్ ముంబై ఫర్ మోర్ దెన్ అ మంత్. సో మేము ముంబైలో ఉన్నప్పుడు, మేము ముంబైకి వెళ్ళక ముందే నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నారు, మీరు ఉంటున్నది ముంబైలో కాదు, మీరు ఉంటున్నది ముంబైలో ఇంట్లో కాదు, మీరు ఉంటున్నది నా రెక్కల కింద. అక్కడ మీరు అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీరు నా రెక్కల కింద ఉంటారు. నా రెక్కల కింద ఉన్న ప్రొటెక్షన్ మీరు చూస్తారు, నా రెక్కల కింద ఉన్న పీస్ని మీరు చూస్తారు, నా రెక్కల కింద ఉన్న గ్రేస్ని మీరు చూస్తారు, నా రెక్కల కింద ఉన్న అనాయింటింగ్ని, పవర్ని మీరు చూస్తారు అని చెప్పారు. నేను చూశాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ సా ఇట్, అండ్ ఐ కుడ్ కమ్ బ్యాక్ హెల్తీ అండ్ ఫిల్డ్ విత్ హిస్ గ్రేస్. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మనతో ఎన్నో మాటలు మాట్లాడి, నేను యాక్చువల్లీ బాంబేలో ఉన్నప్పుడు నాతో, ఎస్పెషల్లీ నా ఫ్యామిలీతో ఎన్నో ఆయన వాక్యాలు, ఆయన మాటలు మాకు దయచేసి ఆయన మనల్ని బలపరిచారు, తృప్తిపరిచారు, మనకి ఆయన సహాయం చేశారు. సో ఈ వాక్యం దేవుడు ఎప్పుడు నాకు ఇచ్చారంటే లాస్ట్ వీక్ 3 days ago నాకు దేవుడి మాట మాట్లాడారు. నేను మొన్న మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడానికి నేను మార్నింగ్ పైకి వెళ్ళినప్పుడు God gave me this word because this was the place when I was in Mumbai. This was the place where I was stumbling. I was stumbling and about to fall. Then God took over me, and then God spoke to me this word and said that work on this. ఇది నువ్వు విను, దీన్ని ధ్యానించు, దీని మీద నువ్వు వర్క్ చేయి, ఆ ప్లేస్లో నువ్వు పడిపోవు, ఆ ప్లేస్లో నువ్వు స్టంబుల్ అవ్వవు. మోర్ ఓవర్ ఎవరెవరైతే స్టంబుల్ అవుతారో వాళ్ళందరినీ నువ్వు లేపి నిలబడతావు ఇన్ జీసస్ నేమ్. సో ఈ వాక్యం ఎప్పుడైతే విన్నానో 3 days ముందే ఈ వాక్యం వచ్చింది, అండ్ 3 daysలోనే ఐ కుడ్ సీ చేంజ్. బికాస్ దేవుని వాక్యం జీవం కలిగిన వాక్యం కదా, ఉట్టిగా వచ్చి అలా మన లోపల ఉండదు, అది మనల్ని మార్చేదాకా అది ఊరుకోదు. దేవుని వాక్యం మనలోకి వచ్చిన తర్వాత until and unless it changes us, until and unless it stirs us up, until and unless it moves us to do things, it will not be the same. So when it came to me 3 days ago, 2 days లో నేను డ్రాస్టిక్ చేంజ్ చూస్తున్నాను. I am sure if I'm sharing this with you, that means I am living in it and I will continue to live in it in the days to come. Hallelujah. మరి ఈ వాక్యము చూడకముందు అసలు ఏమైంది, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, ఎక్కడ స్టంబుల్ అయి పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని నేను మీకు చెప్పాలంటే, ఇట్ వాజ్ ఇన్ మై థాట్స్. ఎందుకంటే మనందరికీ తెలుసు, థాట్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్, పెథటిక్. ఎందుకంటే పాపము చేయడానికి మన థాట్స్ మనకి ఎప్పుడు ఫస్ట్ టూల్, పాపంలో పడిపోవడానికి, టెంప్టేషన్లో పడిపోవడానికి. ఒకవేళ మన నోటితో
పాపం చేయాల్సిన పని వస్తే మనకు ఒకవేళ లోపల దేవుని భయం ఉంటే గట్టిగా నోరు మూసేసుకుంటాం, లేకపోతే అక్కడి నుంచి పారిపోతాం. ఒకవేళ మన కళ్ళతో పాపం చేయాల్సిన అవసరం వస్తే, ఏదో చూడకూడదు చూడాల్సిన అవసరం వస్తే కళ్ళ గంతలను కట్టేసుకుంటాం. అది మనకి ఎంత పెద్ద పని, జోబు నుంచి కట్టేసుకో చూడకు. ఎందుకంటే దేవుని భక్తి ఉంది, దేవుని భయం ఉంది. అమ్మో ఇది చూస్తే దేవుడు నన్ను అంటే ఇది చూడకూడదు దేవుడు నన్ను కమాండ్ చేశారని మనకు తెలుసు. ఏదైనా చెడ్డ పని చేయడానికి మన చేతులు మనల్ని లాగుతుంటే మన చేతులు మనం కట్టేసుకోవచ్చు, ఏముంది తప్పేంటి? దేవుడు చెప్పారు కదా, ఒకవేళ నువ్వు ఒక్క కన్నుతో నువ్వు పరలోకంకి వెళ్ళడం మంచిది, 2 కళ్ళతో నరకంకి వెళ్ళే కంటే. ఇది ఇస్ యాక్చువల్లీ టూ ఫోల్డ్ అండర్స్టాండింగ్. దిస్ కెన్ అప్లై టు ద చర్చ్, దిస్ కెన్ అప్లై టు ఎన్ ఇండివిజువల్. సో మరి వేరే ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీతో మనం పాపం చేయాల్సిన లేకపోతే పడిపోయే టైం వస్తే దాన్ని మనం ఏదో రకంగా ఆపుకోగలుగుతాం. కానీ నీ థాట్ నువ్వు ఎలా ఆపుకోగలుగుతావు? నీకు లోపల ఒక థాట్ స్టార్ట్ అయ్యింది, ఆ థాట్ నువ్వు ఆపగలవా? చేతితో పట్టేసుకొని గట్టిగా, లేకపోతే ఒక ఎరేజర్ తీసుకుని ఎరేజ్ చేసేసుకొని, లేకపోతే ఇంకేదన్నా చేసి మన మైండ్లో స్టార్ట్ అయిన ఒక సింగిల్ థాట్ని మనం ఆపగలమా? మేబీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఆపలేం, మన వల్ల కాదు. అక్కడే మనం పడిపోయే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కంటి చూపు ద్వారా పడము, ఎందుకంటే అంత స్టబన్గా మనం నుంచున్నాం దేవుని కోసం. మనము మన చేతులతో చేసే పని ద్వారా మనం పడము, మన వినికిడి ద్వారా ఎవరిని ఏదో చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాం. వినము, పాపంలో పడము. మన కాళ్ళ ద్వారా మనం చేసే పనుల్లో, మన నడతలో మన పాపంలో పడము. మోస్ట్లీ కాపాడుకుంటాం మనల్ని మనం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. కానీ థాట్స్కి వచ్చేసరికి మాత్రం ఎవరైనా కానీ రోజంతా ఫాస్ట్ గా ప్రేయర్ చేసిన వాళ్ళు కానీ ఒక చిన్న తలంపు దగ్గర మనకు పడిపోయే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, డెఫినెట్లీ. అది దట్ వాస్ ద ప్లేస్ ఐ స్టంబల్డ్. That was the place I was about to fall, but then my Lord is not the Lord who is going to give up on me. నిన్ను విడిచిపెట్టి నిన్ను ఎడబాచే దేవుడు కాదు. నేను విడిచిపెట్టను, నేను ఎడబాయనని చెప్పారు దేవుడు. He picked me up. So he taught me this thing. సో ఏంటి ఇప్పుడు ఈ థాట్స్ గురించి మనం మాట్లాడకన్నా ముందు ఈ థాట్స్ అనే కాన్సెప్ట్ కొంచెం పక్కకు పెట్టి మనము ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళి దాని నుంచి దీన్ని కలిపి ఎలా మనం దీన్ని ఓవర్కమ్ చేయగలమో చూసుకుందాం. సో to understand God first, God who is Elohim. The meaning of Elohim ante God the Father, God the Son, God the Holy Spirit together as one God. Trinity as one God is Elohim. Hebrew lo im ane word plural, even though God అని ఒకటే ఉంటుంది, gods అని ఉండదు. బట్ హీబ్రూలో ఎలోహిమ్, ఇమ్ అనే ఎండే ఏ వర్డ్ అయినా, షమాయిమ్ లేకపోతే there are so many words in Hebrew that ends with im. Im ante plural, many, more than one. So here we see God the Father, God the Son, God the Holy Spirit. To understand this Trinity, ఒకవేళ ఆ ట్రినిటీ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈ ట్రినిటీ మీకు అర్థం అవ్వాలి. బికాస్ as I always say that we are also Trinity. దేవుడు ఎలా ఆయన ట్రినిటీలా ఉన్నారో ఆయన పోలిక చెప్పున మనం చేసినప్పుడు మనం కూడా ట్రినిటీ అయ్యాము. మనం చూస్తే హౌ గాడ్ మేడ్ us, ఒకసారి జెనసిస్ 2:7 లో చూస్తే మనము జెనసిస్ చాప్టర్ 2 verse 7 లో చూస్తే, and the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living being. Hallelujah. ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు నాకు బోధించిన విషయం ఏంటంటే, and the Lord God formed man. స్టార్టింగ్ లో God created man అని ఉంది, ఇక్కడ ఫార్మ్డ్ అని ఉంది. ఇంగ్లీష్ లో క్రియేటెడ్ ఫార్మ్డ్ కాదు, ఫార్మ్డ్ క్రియేటెడ్ కాదు, రెండు వేరే వర్డ్స్. మరి ఏంటి అక్కడ క్రియేటెడ్ అని ఇచ్చారు, ఇక్కడ ఫార్మ్డ్ అని ఇచ్చారు, రెండు వేరు కదా అని నేను ఆలోచిస్తున్నప్పుడు God clearly told me through his word that ఫార్మ్ చేయడం అనేది హీబ్రూలో మూల ఆధారమైన మాట ఏంటి తెలుసా? యాత్సార్, YATSAR. యాత్సార్ అంటే ఫార్మ్ చేయడం. ఆ యాత్సార్ అనే హీబ్రూ వర్డ్ కి ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటంటే టు మోల్డ్, టు స్క్వీజ్ ఇంటూ ఏ షేప్ జస్ట్ లైక్ ఏ పాటర్ డస్. టు మోల్డ్ అంటే పిల్లలకి క్లే ఉంటాయి, క్లేతో వాళ్ళు ఆడుకుంటుంటారు. వాళ్ళు క్లేతో రకరకాల బొమ్మలు చేసి కొంచెం తీసుకుని ఇలా రౌండ్ చేసి ఒక ముక్కలాగా లేకపోతే చెవులాగా లేకపోతే ఇంకో అలా పెడతారు, దాన్ని మోల్డింగ్ అంటారు. సో యాత్సార్ అంటే మోల్డింగ్, లేకపోతే స్క్వీజ్ చేసి ఒక షేప్ లో ముద్దలా చేయడం, అది ఫార్మేషన్. మనకు తెలుసు ఇదంతా. దేవుడు మనల్ని మట్టిలోంచి తీసి మట్టిని పిసికి ఒక శరీరంలో చేశాడు, దాన్ని ఫార్మేషన్ అంటారు, అది క్రియేషన్ కాదు. ఇట్స్ డిఫరెంట్
సో అందుకే అక్కడ 2:7 క్లియర్ గా చెప్తున్నారు దేవుడు, లార్డ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ అంటే మ్యాన్ యొక్క బాడీ ఫార్మ్ అయ్యింది, మ్యాన్ యొక్క సోల్ అండ్ స్పిరిట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే మ్యాన్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 3 things. I repeat, man is the combination of 3 things. Just like God is Trinity, man is Trinity. Man ఒక బాడీ, ఒక స్పిరిట్, ఒక సోల్. I repeat, ఫస్ట్ మనం స్పిరిట్ చెప్పుకుందాం. ఒక స్పిరిట్, ఒక సోల్, ఒక బాడీ. I repeat, స్పిరిట్, సోల్, బాడీ. సోల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, సోల్ స్పిరిట్ ఒకటి కాదు. సోల్ అంటే మైండ్, ఇంటలెక్ట్, నాలెడ్జ్, విజ్డమ్, ఫీలింగ్స్, ఇమోషన్స్, ఇవి సోల్. స్పిరిట్, ఇప్పుడు నేను ఉన్నానంటే నేను మీకు కనపడుతున్న నేను, నా బాడీ కనిపిస్తుంది కానీ నా లోపల ఉన్నదే నేను. యాక్చువల్లీ నా లోపల ఏదైతే స్పిరిట్ ఉందో అది నేను. ద స్పిరిట్ ఈజ్ రాజా అండ్ ద స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ బాడీ. దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు సీ మీ. ఇఫ్ ఐ రాజా హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ నాట్ ఇన్ ఎనీ బాడీ, యూ కెనాట్ సీ మీ, రైట్? అండ్ ఐ రాజా, ఐఎమ్ ఎ స్పిరిట్, I have a soul, means I have an understanding, I have knowledge, I can think, I can put things together in my mind. It is soul, mind, and I am living in this body. I repeat, ఇది నేను స్పిరిట్. నేను ఇందులో ఉంటున్నా, ఇది నాకు ఉంది, జ్ఞానం ఉంది, లేకపోతే తెలివి ఉంది. I repeat, to understand this Trinity who all of us, మనందరం అంతే. మనం ఈ సోల్, మనం ఈ స్పిరిట్. మనకు ఒక సోల్ ఉంది, ఆలోచించే శక్తి ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే ఉన్నాయి. మనం ఈ బాడీలో నివసిస్తున్నాం, రైట్? ఈ బాడీ మనది ఫార్మ్ అయ్యింది, ఈ సోల్ అండ్ స్పిరిట్ క్రియేట్ అయ్యింది. when God in the beginning said created man, it is these two that God created and this is formed. అక్కడ అదే రాసింది Genesis 2:7 లో. and the God formed man from the dust. ఆ తర్వాత జరిగింది ఏంటి? he breathed his breath into the nostrils of man and he became a living being. He became a living being. Hallelujah. సో మరి మనము స్పిరిట్, మనకు ఒక సోల్ ఉంది, మనం ఒక బాడీలో నివసిస్తున్నాం కదా. ఇది ఫ్యూచర్లో దీనికి ఏమవుతుంది అనేది మనము ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటి మాకు తెలుస్తుంది, ఏంటంటే టెన్సెస్. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇది అందరికీ తెలుసు, ఎవరికైనా కామన్గా తెలుసు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా. పాస్ట్ టెన్స్ అయిపోయినది, ప్రెసెంట్ టెన్స్ అవుతున్నది, ఫ్యూచర్ టెన్స్ జరగబోయేది. అయితే నేను అనే ఈ 3 కాంబినేషన్ ఆఫ్ 3, నేను అనే ఈ స్పిరిట్, నేను నివసిస్తున్న నా ఈ ఇల్లు, ఈ బాడీ, అండ్ నాకున్న ఈ ఆలోచన శక్తి లేకపోతే ఈ విజ్డమ్, ఇవి నా సోల్ లేకపోతే నా మైండ్. ఇవి 3 ఈ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్కి నేను పెట్టుకుంటే నా స్పిరిట్ సేవ్ అయ్యింది, నా సోల్ సేవ్ అవుతూ ఉండాలి, నా బాడీ సేవ్ అవుతాది. ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాను. నా స్పిరిట్, నేను నా దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించిన రోజు, ఎప్పుడో 2002 ఆగస్టులో, ఎప్పుడో 2002 or 2003 అనుకుంటా, నేను ఏ రోజైతే నా దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించానో, ప్రభా నీవే దేవుడవు, ప్రభా నీవే నా దిక్కువ, నా ఆధారంవి, మీరే మృతులు అయ్యి పునరుద్ధానాలు అయ్యారు కాబట్టి మిమ్మల్ని నమ్ముకుంటే నేను కూడా మృతులను పునరుద్ధానం అవుతాను, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను. ఆ రోజు నా స్పిరిట్ సేవ్ అయిపోయింది. అంటే నేను సేవ్ అయిపోయాను. ఐఎమ్ సేవ్డ్. బల్లగుద్ది చెప్పచ్చు, బెంచ్ మార్క్ స్టేట్మెంట్ అది. ఐఎమ్ సేవ్డ్ పాస్ట్ లో. అది మళ్ళీ సేవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ ఉంది కదా, సరే సెకండ్ మాట్లాడుకోకముందు ఫ్యూచర్ది మాట్లాడతాం. నా ఈ బాడీ ఇక్కడున్నా, బ్రతుకున్నా, చచ్చిపోయినా, పిట్లో, సమాధిలోనే ఎక్కడున్నా కూడా యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు అది మహిమ స్వరూపంగా మార్చబడి ఆ బాడీ లభిస్తుంది. అంటే నా స్పిరిట్ సేవ్ అయిపోయింది, నా బాడీ సేవ్ అవుతుంది జీసస్ వచ్చినప్పుడు. మధ్యలో ఉంది కదా సోల్, అది ప్రతిరోజు సేవ్ అవుతూ ఉండాలి, ప్రతిరోజు దానికి సాల్వేషన్ కావాలి, ప్రతి నిమిషము దాన్ని మనము సబ్జెక్షన్ కి పెడుతూ ఉండాలి, దాన్ని మనం దాన్ని మౌల్డ్ చేస్తూ ఉండాలి. దాన్ని మనం ఏం చేయాలంటే రక్షణలోకి మన దేవుని సహాయం ద్వారా నడిపించుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. నేను అనే లేకపోతే మీరు అనే ఈ ట్రినిటీలో మన స్పిరిట్స్ సేవ్ అయిపోయి, ఎవరైతే ఒప్పుకున్నారో, ఒప్పుకున్న వాళ్ళు ఇంకా ఒప్పుకోవాల్సిన టైం ఉంది. ఒప్పుకున్న వాళ్ళ స్పిరిట్స్ సేవ్ అయిపోయాయి, వాళ్ళ బాడీస్ ఫ్యూచర్ లో సేవ్ అవుతాయి. కానీ ప్రెసెంట్ లో, అంటే ఇప్పుడు, ఈ రోజు, ఈ టైంలో, ఈ మూమెంట్ లో మన సోల్ సేవ్ అవ్వాలి. ఈ సోల్ అనే వర్డ్ హీబ్రూలో నెఫెష్. ఈ సోల్ అనే వర్డ్ బైబిల్లో చాలా వాటికి అప్లై అవుతుంది.
కొన్నిసార్లు హ్యూమన్స్కి, కొన్నిసార్లు హ్యూమన్ బీయింగ్స్కి, కొన్నిసార్లు గ్రూప్ ఆఫ్ పీపుల్కి, కొన్నిసార్లు ఇండివిజువల్స్కి, కొన్నిసార్లు థింగ్స్కి, చాలా చోట్ల హీబ్రూ బైబిల్లో నెఫెష్ 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 అని రాసేశారు. కానీ మన కాంటెక్స్ట్లో నెఫెష్ అనేది మైండ్, నెఫెష్ అనేది ఒక ఆశ, ఒక డిజైర్, నెఫెష్ అనేది ఒక తలంపు, నెఫెష్ అనేది ఒక కోరిక, నెఫెష్ అనేది ఒక అండర్స్టాండింగ్. సో ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో మనము ఒక్కటి తీసుకుందాం, థాట్. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకునే విషయమే అది. ఈ థాట్ అనే దగ్గర మన మైండ్ పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మన స్పిరిట్ సేవ్ అయిపోయినా పాస్ట్ లో మన సోల్ సేవ్ అవడం దగ్గర ఫెయిల్ అయితే, మన సేవ్ అయిపోయిన స్పిరిట్ సేవ్ అయినా అయిపోయినా తేడా లేదు. ఫ్యూచర్ లో మనకు సేవ్ అవ్వబోయే బాడీ సేవ్ అయిపోయినా అవ్వకపోయినా తేడా లేదు. అది ఇది దీని మీద డిపెండ్ అయి ఉంది. ఇది ఎలా సేవ్ అవుతుందో దాన్ని బట్టే అది పరలోకానికి వెళ్తుందా లేదా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. దీని మీద మనం ఫోకస్ చేయాలి. దాని మీద అవసరం లేదు, అయిపోయింది. దేవుడు దాన్ని ఆల్రెడీ చేసేసారు, ఫినిష్ అయిపోయింది. నూతన సృష్టి అయిపోయాం. నూతన సృష్టి రోజు ఇది అవ్వాలా, సోల్ రోజు నూతనంగా సృష్టించబడాలా. స్పిరిట్ మాత్రం ఆల్రెడీ నూతన సృష్టి అయిపోయింది అని నమ్ముకున్న తర్వాత బాడీ ఫ్యూచర్ లో అది అయిపోతుంది. ఎప్పుడు మనం సోల్ మీద ఫోకస్ చేస్తే. ఈ సోల్ ని ఫోకస్ చేయడంలో చాలా విషయాలు ఉన్నాయి. అన్ని మనం ఈరోజు మాట్లాడుతాం. థాట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే థాట్ దగ్గర కదా మనం ఎక్కువ పడిపోతామని చూసుకున్నాం. అయితే మనము ఈ థాట్స్ దగ్గర జీసస్ ఎలా థింక్ చేశారో మనం అలా థింక్ చేస్తే సరిపోతుంది, సేవ్ అయిపోతాం. పెద్ద విషయం లేదు ఇందులో పెద్ద కాన్సెప్ట్ లేదు, పెద్దగా అండర్స్టాండింగ్ లెసన్ లేదు, లేకపోతే ఇందులో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. ఒకటే మనం తెలుసుకుంటే చాలు. ఈ జీసస్ ఏం చేశారు ఈ థాట్స్ ప్రాసెస్ దగ్గర, మనం అదే చేస్తే చాలు. జీసస్ ఏం చేశారు మనం చూద్దాం. సో బిఫోర్ వి సీ దట్, జీసస్ కి యాజ్ అ కిడ్, హీ వాజ్ బోర్న్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో ఒక ఊహ తెలిసే వరకు థాట్స్ ఉండవు, వాళ్ళు ఉన్నా కూడా ఇరేజ్ అయిపోతాయి. బట్ జీసస్, బికాస్ హీ ఈజ్ అ సూపర్ న్యాచురల్ బీయింగ్ అనుకుందాం. ఎందుకంటే మనం జీసస్ ని అట్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫాన్సీ చూసాం. పుట్టినప్పుడు లూకాలో, మత్తయిలో, మార్కులో అన్నిట్లో పుట్టిక గురించి ఉంది. ఆ తర్వాత మేబీ ఒక 2 years ఏజ్ లో మళ్ళీ మనం జీసస్ ని చూసాం. ఇప్పుడు జ్ఞానులు వస్తారు, జ్ఞానులు వచ్చి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేస్తారు. అప్పుడు మనం జీసస్ లిటిల్ బాయ్ చూసాం. మళ్ళీ జీసస్ డైరెక్ట్ గా ఎప్పుడు చూసాం తెలుసా, అట్ ద ఏజ్ ఆఫ్ 12 చూసాం. మళ్ళీ ఈ మధ్యలో అంతా ఆయన ఏం చేశారు, ఎక్కడ ఉన్నారు మనకు తెలియదు, రాయబడలేదు, కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోం. అట్ ద ఏజ్ ఆఫ్ 12 మనం జీసస్ ని చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టు చూసాం. ఆయన టెంపుల్లో ఉండి ఆయన ప్రీచ్ చేస్తున్నట్టు, ఆ స్క్రోల్స్ ని ఆయన మాట్లాడుతున్నట్టు, అందరితో డిస్కస్ చేస్తున్నట్టు, ప్రీస్ట్స్ తో అందరితో డిస్కస్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఏమర్థం చేసుకుంటాం, అప్పటికి ఆయనకి అండర్స్టాండింగ్ ఉంది, ఆయనకి తలంపు ఉంది, ఆయన హీ కెన్ అండర్స్టాండ్ థింగ్స్. హీ సెడ్, డోంట్ యూ నో దట్ ఐఎమ్ ఎట్ ద వర్క్ ఆఫ్ మై ఫాదర్, నా తండ్రి పని నేను చేస్తున్నాను నీకు తెలీదా అని అడిగారంటే, అప్పటికే ఆయన తండ్రి పనిలో ఉన్నారని ఆయనకు తెలుసు. అంటే ఆయన 33.5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనని బ్రూటల్ గా చంపుతారా అని ఆయనకి అట్ ద ఏజ్ ఆఫ్ 12 తెలుసా తెలీదా? తెలుసు, డెఫినెట్లీ తెలుసు. If he knows that he is at the work of his father, he knows that at the age of 33.5 he is going to be brutally killed. ఆ తలంపుతో ఆయన అన్ని సంవత్సరాలు జీవించాలి. ఏజ్ 12 నుంచి ఆయన ఏజ్ 33.5 years వరకు ఆ తలంపు ఆయనలో పెట్టుకుని ఆయన జీవించాలి. ఆ తలంపు కంటిన్యూస్లీ సాతాను గారు తీసుకొస్తూనే ఉంటాడు. ఏంటి, నిన్ను మేకులు కొడతారు, సుత్తితో కొడతారు, గట్టిగా గుచ్చేస్తారు, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి దాని మీద మళ్ళీ ఒక కర్రతో కొడతారు, నిన్ను ఈ పక్కలో పొడి చేస్తారు, బ్రూటల్గా ఇలా పొడి చేస్తారు, నిన్ను విప్తో వెనకాల దున్నుతారు. He keeps on reminding Jesus of all these things. But Jesus, if he allows that single thought, first thought, second thought, it becomes a billion thoughts. నేను చెప్తున్నాను, ఇది నాకు ఎలా ఎక్స్పీరియన్స్ నేను చేశానంటే, when I was in Mumbai, because మేము వెళ్ళిన ప్లేస్, మరి ముంబైలో అప్పుడు కేసెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా పరిస్థితి బాగాలేదు. అలాంటి టైంలో మేము ముంబై వెళ్ళినప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. ఫస్ట్, నీకు ఒకవేళ కోవిడ్ వస్తే ఏం చేస్తావు? నేను వెంటనే వస్తే నాకు జ్ఞానం ఉంది, ఒకవేళ నాకు వస్తే నేను ఏదో రకంగా సహిస్తాను, మేనేజ్ చేస్తాను. ఒకవేళ హెలీనాకు వస్తే ఏదో రకంగా నేను హెలీనాను చూసుకుంటాను దగ్గరుండి దేవుని సహాయం ద్వారా. మరి ఒకవేళ కియోనాకు వచ్చి కియోనా ఐసోలేషన్లో తీసుకెళ్ళిపోతే అని ఒక్కటే తలంపు వచ్చింది. ఆ తలంపు 1. ఆ తలంపు నాకు వచ్చినప్పుడు నాకు ఒక చాయిస్ ఉంది. ఈ తలంపును నేను యాక్సెప్ట్ చేయాలా, ఈ తలంపును రిజెక్ట్ చేయాలా?
నేను ఒకవేళ ఆ ఫస్ట్ తలంపుని యాక్సెప్ట్ చేస్తే ఆ 1 తర్వాత వచ్చేది 2 కాదు, 2 lakhs, 2 millions. ఎలా వస్తుంది తెలుసా? ముడి 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 వేసుకుంటూ ఒకవేళ కియోనోకి వస్తే అంటే అవును కదా, ఒకవేళ వస్తే వెంటనే ఏం థాట్ వచ్చేస్తుంది అంటే వస్తే కియోనా ఐసోలేషన్ తీసుకెళ్ళిపోతారు, కియోనాకి ఊపిరాడదు, కియోనాకి మిమ్మల్ని అసలు కలవనివ్వరు, ఆమె లోపల పెట్టేస్తారు, ఆక్సిజన్ బేస్ పెట్టేస్తారు, ఇంకేదో పెట్టేస్తారు, వెంటిలేటర్ మీద పెట్టేస్తారు, గడబడి గడబడి పెద్ద యూనివర్స్ అంత థాట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ మైండ్ ఉంది కదా, ఈ మైండ్ యూనివర్స్ కంటే పెద్దది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు ఉన్నోళ్ళు తీసుకుందాం. 50 సంవత్సరాలు ఉన్నోళ్ళు ప్రతి నిమిషం వాళ్ళు ఇలాంటి లక్షల థాట్స్ థింక్ చేస్తూ 50 సంవత్సరాలు గడిపారంటే వాళ్ళ మైండ్ లో ఎన్ని థాట్స్ వచ్చుంటాయి, నిండుంటాయి, ఎన్ని థాట్స్ వచ్చిపోయి ఉంటాయి, ఎంత పెద్దదా మైండ్. అందుకే ఈ మైండ్ గేమ్ లో 1 తర్వాత 2 లేదు, 1 తర్వాత 2 million ఉంది, 1 తర్వాత 2 lakhs ఉన్నాయి. ఆ 1ని యాక్సెప్ట్ చేయకపోతే తర్వాత వచ్చే చిక్కుముడి లేదు. ఆ 1 దగ్గరే మొత్తం గేమ్ ఉంది. 1 దగ్గర మనం ఏం చేస్తాం? జీసస్ 1 దగ్గర ఏం చేశారు? నిన్ను పొడుస్తారు, అందుకే కదా నేను వచ్చా. అదే ఆన్సర్. నిన్ను కొట్టి 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 మేకులు కొట్టి నేను బాగా వీపు మీద కొట్టి చంపేస్తాను, అదే కదా నా ప్లాన్. ఫినిష్. ఒకవేళ ఇఫ్ జీసస్ హ్యాడ్ యాక్సెప్టెడ్ ద సెకండ్ థాట్ వుడ్ హ్యావ్ లెడ్ టు సమ్ డిఫరెంట్ థింగ్. సెకండ్ థాట్ హ్యాడ్ లెడ్ టు ఎ డిఫరెంట్ ప్లాన్, రూయినింగ్ ఆల్ దిస్ యాక్చువల్ ప్లాన్, అండ్ మొత్తం తారుమారు అయిపోయి ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ బీన్ కొలాప్స్డ్. బట్ వాట్ డిడ్ జీసస్ డూ? ఆ ఫస్ట్ థాట్ దగ్గరే ఆయన దాన్ని రిజెక్ట్ చేసేసారు, దాన్ని బ్రేక్ చేసేసారు. ఇది నేను ముంబైలో చేయలేకపోయాను, నా వల్ల అవ్వలేదు, ఎందుకంటే పరిస్థితి అలాంటి నాకు తెలియదు. అండ్ దెన్ వెన్ గాడ్ స్పోక్ టు మీ, హీ డి నాట్ స్పీక్ టు మీ, హీ స్పోక్ టు మీ త్రూ ఎ డ్రీమ్. యాక్చువల్లీ ఏమైందంటే ఆ 3 days ముందు నాకు ఈ వాక్యం వచ్చిందని నేను చెప్పాను కదా. 3 days ముందు నాకు కలలో ఏం కల వచ్చిందంటే, ఆల్మోస్ట్ ఇప్పటికి 5 months నుంచి 4-5 months నుంచి స్కూల్ లేదు. సో నా 10th batch పిల్లలు నా కళ్ళలోకి వచ్చారు. సో 10th batch మొత్తంలో మహిమ నయోమి అని ఒక పాప ఉంటుంది. మహిమ నయోమి ఒకటే క్రిస్టియన్, మిగతా వాళ్ళందరూ కాదు. సో మా ఇద్దరికి సెపరేట్ డిఫరెంట్ బాండింగ్ ఉండేది. సో నా కలలో నేను ఒక రెస్టారెంట్లోనూ ఒక బేకరీలోనూ కూర్చొని ఉన్నాను. సో నా 10th పిల్లలందరూ లోపలికి వచ్చేసరికి వాళ్ళందరూ చూసి చాలా హ్యాపీ, అరే చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడలేదు, చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని అని నేను వాళ్ళతో చెప్పాను. మహిమ కూడా వచ్చింది. వాళ్ళందరూ మంచిగా మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది నాకు. సో వాళ్ళందరూ అనుకున్నారు, ఎలాగో మనందరం కలిసాం కదా, అందరం కలిసి మూవీకి వెళ్దాం, నేను ఎంజాయ్ చేద్దాం అనగానే మేమందరం కలిసి వెళ్ళి ఒక దగ్గర మూవీ టికెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న చేతుల్లో, వాళ్ళందరి చేతుల్లో ఒక బ్లూ కలర్ టికెట్ లాంటిది ఏదో ఉంది. వాళ్ళందరూ లైన్లో నుంచున్నారు. నేను మహిమ పక్కకు నుంచున్నాను, వాళ్ళతో నుంచోలేదు. వాళ్ళందరూ లైన్లో నుంచొని లోపల ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్తున్నారు. మేము అక్కడ నుంచున్నాం. అది నాకు కల్లో కనిపిస్తుంది. మేము అక్కడ ఎందుకు నుంచున్నామో కూడా మేము డిస్కస్ చేసుకోవట్లేదు, నాకు తెలియదు. తర్వాత కొంచెంసేపటికి మహిమ అనేది నాకు, సార్ మనం కూడా వెళ్దాం రండి అని చెప్పి గబగబా వెళ్ళి లైన్లో నుంచుండిపోయింది. తన చేతిలో కూడా వెంటనే ఒక టికెట్ వచ్చేసింది. తను కూడా ముందుకు వెళ్ళిపోతుంది. నేను ఒకటే అనుకున్నాను, నా కళలోనే పరిశుద్ధాత్మ దేవుడు అలా లీడ్ చేశాను. నేను అనుకున్నాను, ప్రభా ఈ లోపలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అట్ ద సేమ్ టైం నా పిల్లల్ని మిస్ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు, నేను ఈ మధ్యలో ఇరుక్కున్నా కదా, నాకు మీరు సహాయం చేయండి అనుకుని నేను కూడా మహిమ వెనకాల లైన్లో ఉన్నా. మహిమ ముందుకు వెళ్ళిపోయింది. వాళ్ళందరూ టికెట్లు ఇచ్చేసి లోపలికి దూరిపోయారు. మహిమ కూడా టికెట్ ఇచ్చి వెళ్ళిపోతుంటే నేను, మహిమ నా టికెట్ ఏది అని అడిగితే, సార్ మీ టికెట్ ఎక్కడో పోయింది, ఐ లాస్ట్ యువర్ టికెట్ అని చెప్తే లోపలికి నేను ఒక్కడిని బయట ఉండిపోయాను. వెంటనే మెలకు వచ్చేసి నేను లెగిసిపోయాను. అలాం వచ్చిందో మరి ఎందుకో నాకు తెలియదు, లెగిసిపోయాను. నేను రోజు మార్నింగ్ నా అలాం పెట్టుకుని మార్నింగ్ లెగిసి ప్రేయర్ చేసుకుంటాను. ఆ నైట్ నేను పడుకోకముందు, అంటే కల వచ్చిన నైట్ నాకు డిస్టర్బ్ స్లీప్ ఉంది, లేట్గా పడుకున్నాను. అండ్ ఫర్ అదర్ రీజన్స్ నేను ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకొని పడుకున్నాను, నేను మార్నింగ్ లెగలేను. మార్నింగ్ నేను లెగిసినా నేను నా డే మొత్తం నేను స్పెండ్ చేయలేను నిద్ర ఆ మూడ్తో, హెవీనెస్తో అనుకుని నేను ఆ డిసైడ్ చేసుకుని పడుకున్నాను. మార్నింగ్ హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ అండ్ పుషింగ్ మీ టు వేకప్ అండ్ గో టు ప్రే. నేను ఒకసారి 2 సార్లు నేను నైట్ అలసిపోయాను కదా అనే థాట్ నాలోకి వచ్చింది. బట్ వెంటనే ఒకటే థాట్ వచ్చింది, గెటప్ అండ్ గో అని. ఎప్పుడైతే నాకు ఒక మాట వచ్చిందో నాకు తెలియకుండానే సంథింగ్ మూవ్డ్ మీ, పుష్డ్ మీ. ఐ వోకప్ ఫ్రమ్ మై బెడ్, ఐ సాట్ అండ్ ఐ స్టూడ్ అప్. నా నిద్రపోయింది. నేను పైకి వెళ్ళిపోయాను, ప్రేయర్ చేసుకున్నాను. ఆ ప్రేయర్ చేసుకుంటుంటేనే ఈ వాక్యం వచ్చింది. దెన్ గాడ్ రిమైండెడ్ దీస్ 2 things. కల మర్చిపోయాను, నేను మార్నింగ్ లెగిసిన విషయం మర్చిపోయాను. ఆ ప్రేయర్లో దేవుడు నాకు ఇది జ్ఞాపకం చేశారు. ఏంటి? నువ్వు ఒక్క థాట్ వచ్చినప్పుడు, ఏంటి ఒక థాట్? అరే నువ్వు లేట్ పడుతున్నావు కదా, ఒకటే థాట్. లేకపోతే ఒక థాట్, నువ్వు డిసైడ్ చేసి పడుతున్నావు కదా మార్నింగ్ లెగలేవని అని ఒక థాటే వచ్చింది. ఇప్పుడు ఆ థాట్కి నేను సెకండ్ థాట్ని యాడ్ చేస్తే, అవును కదా నేను ఇప్పుడు లెగిసిపోయానంటే డే అంతా నాకు తలనొప్పి వస్తుంది,
నేను మొత్తం ఆన్లైన్ క్లాసెస్ స్క్రీన్ చూస్తూ ఉండాలి కాబట్టి కళ్ళు నలుపుకొని కళ్ళు దురద వస్తుంది, తర్వాత నాకు తలనొప్పి వచ్చి, తర్వాత ఇరిటేషన్ వచ్చి, చిరాకు వచ్చి, ఇంకేవో ఇవి ఈ చిక్కుముడికి దారితీస్తాయి. సెకండ్ థాట్. అందుకే నేను సెకండ్ థాట్ రానివ్వలేదు పరిశుద్ధాత్మ దేవుడు నాకు. ఒక్క థాట్తోనే నేను లెగిసిపోయాను, నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయాను. ప్రేయర్లో నాకు దేవుడు ఏం చెప్తున్నారంటే, యూ హ్యాడ్ అ ఛాన్స్. ఒకటే థాట్ వచ్చింది ఫస్ట్ నీ మైండ్లోకి, వెళ్ళు. నేను ఓకే వెళ్తే ఏంటి అని సెకండ్ థాట్ యాక్సెప్ట్ చేస్తే చాలు. సాతాన్ గాడు అన్ని చిక్కుముళ్ళు నాకు అనుకూలంగానే తీసుకొస్తాడు. వెళ్తే ఏంటి, నీ ఫ్రెండ్ పిల్లలు కదా, ఇప్పుడు పాండమిక్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో, మీ పిల్లలు ఎప్పుడు కలుస్తుందో తెలియదు. బట్ ఓన్లీ ఒకటే థాట్ దగ్గర నేను కట్ చేసినందుకు, ఒకటే థాట్ దగ్గర రిజెక్ట్ చేసినందుకు, సెకండ్ అంటే ఆ మిలియన్ థాట్స్ ఆ చిక్కుముడిలో పడలేదు. ఆ తర్వాత 2 days నాకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా ఆ ప్రతి ఇన్సిడెంట్ లోనూ ఈ సెకండ్ థాట్ దగ్గర నేను గెలిచాను. దేవుడు నాకు హెల్ప్ చేశాను. హీ హెల్ప్డ్ మీ లిటరల్లీ టు విన్ ద సెకండ్ థాట్. ఇప్పుడు ఈ వాక్యం మనకి ఆ సెకండ్ థాట్ గురించే. జీసస్ నోస్ that what is going to happen to him at the age of 33 and a half, and he had that thought. Satan brought that thought into his mind every moment, but he rejected it. Simply he rejected with the help of the Holy Spirit. సో ఇప్పుడు మూలం ఏంటి? ఇలాంటి థాట్స్ ని రిజెక్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే హోలీ స్పిరిట్ పవర్. దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇఫ్ హోలీ స్పిరిట్ dwells in us and if through us Holy Spirit works, మన సింగిల్ థాట్ దగ్గర ఆగుతాం. సింగిల్ థాట్ దగ్గర ఆడికి చెప్పేస్తాం, క్లియర్లీ చెప్పేస్తాం. There are so many things happen in these 2 days. అవన్నీ టెస్ట్స్. I'm so glad that I'm tested and I with the help of the Holy Spirit I can overcome those temptations, I can overcome those thoughts. Hallelujah. మరి ఇంకొక విషయం ఏంటంటే, సరే మరి ఇప్పుడు మనం జీసస్తో మనం కంపేర్ చేసి జీసస్ ఎలా చేస్తే మనం అలా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాం కదా. మరి నాకు ఆ తర్వాత ఇంకొక ఐడియా వచ్చింది. దేవుడు ఒక విజన్ ద్వారా లేకపోతే ఒక మాట ద్వారా నాతో మాట్లాడి చెప్పారు. ఏంటంటే జీసస్ కేసు మన కేసు కన్నా కొంచెం వర్స్ట్ కేసు. ఏంటంటే అనుకుందాం, ఇప్పుడు సరే నేను ఇప్పుడు కోవిడ్కి టెస్ట్ చేయించుకున్నాను అనుకుంటే నాకు 3 days తర్వాత రిజల్ట్ వస్తుంది. సో ఆ 3 days రిజల్ట్ గురించి నేను థింక్ చేస్తున్నాను. థాట్ ప్రాసెస్ నాలో స్టార్ట్ అయింది. నాకు 2 ఆప్షన్స్ వస్తాయి ఎదుర్కొన్నాను. పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఈ పర్స్పెక్టివ్లో నేను థింక్ చేస్తా, ఈ పర్స్పెక్టివ్లో థింక్ చేస్తా. ఇప్పుడు జీసస్ని తీసుకుంటే జీసస్కి ఆయన ఫ్యూచర్ గురించి, ఆయన 33.5 years గురించి ఆయన ఆలోచిస్తే ఆయనకు ఆప్షన్ లేదు. ఆయనకు ఆప్షన్ లేనే లేదు. నాకన్నా మేబీ మే నాట్ బి ఉంది, ఆయనకి షుడ్ బి, మస్ట్ బి. అది హ్యాస్ నో ఆప్షన్. ఆయన ఆప్షన్ లేకుండానే అంత బలంగా నిలబడగలిగారంటే ఇట్స్ ఓన్లీ హోలీ స్పిరిట్. అఫ్ కోర్స్ హీ ఈస్ గాడ్, 100% గాడ్, బట్ 100% హ్యూమన్ కూడా కదా. Without the help of the Holy Spirit, he would have never made that way. Without the Holy Spirit, he would have never conquered those thoughts thing. At least మనకు ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉన్నా మనం పడిపోతున్నాం. ఆయనకు ఆప్షన్ లేదు. ఆప్షన్ లేకపోయినా నిలబడ్డా. If we only take him as an example and if we only put ourselves in his shoe, we will understand how easy it is to reject the thoughts. యాక్చువల్లీ దీన్ని కట్టేసుకోవాలి, మనం ఆపేసుకోవాలి. చేతితో పట్టేసుకొని ఆపలేదు, దేంతో కట్టేసో లేకపోతే ఏదో ముసుకేసో మన థాట్స్ ఆపలేము. ఎలా ఆపగలమంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారానే ఆపగలము. ఆ సెకండ్ థాట్ రిజెక్ట్ చేయడమే మనకి ఇంపార్టెంట్. ఆ సెకండ్ థాట్ రిజెక్ట్ చేయడమే ఈ సోల్ రక్షించబడడం. ఈ సోల్ రక్షించబడలేదా, స్పిరిట్ పని అయిపోయింది, ఫ్యూచర్లో బాడీ పని అయిపోయింది. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సోల్ ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ఫ్రమ్ థాట్స్. వేరేవి కూడా ఉన్నాయి సోల్ని పడేసేవి. చూద్దాం, దేవుడు ఒక్కొక్కటి టీచ్ చేస్తున్నారు కదా. బట్ టుడే ఇట్ ఈస్ ద థాట్స్ దట్ గాడ్ స్పోక్ టు us about how to overcome them. So I pray, I hope that we are moved by, or we are filled by his Holy Spirit, and ఆయన కార్యాలు మనలో జరగడం ద్వారా ఈ థాట్స్ మనం ఓవర్కమ్ చేస్తాము అని నమ్ముతున్నాను. మీరందరూ నమ్మండి. మనందరి జీవితంలో ఈ వాక్యం పని చేయాలని. ఎందుకంటే టుడే ఇన్ ద మార్నింగ్ వెన్ ఐ వాస్ ప్రేయింగ్, దేవుని వర్డ్ ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ క్యారీడ్ బై ద స్పిరిట్. హోలీ స్పిరిట్ పవర్ ఆ వర్డ్ ని క్యారీ చేసుకుంటే ఇట్ కమ్స్ లైక్ అ లైట్నింగ్. When it comes like a lightning, we will be filled with the word completely. I could see that in the morning. మొత్తం అలా word అయిపోయి we were glowing. అలా వస్తుంది. When it comes, అది కార్యం చేయకుండా మాత్రం వెళ్ళదంటే వెళ్ళదు. It does something in us. It brings some change in us. So this is where let us all pray to God for his help to overcome our thoughts. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. పరలోక వందన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీ కార్యాలు, మీ చిత్తము
మా జీవితంలో జరుగుతుంది. మీ టైంలో మీరు అన్ని చేస్తున్నారు, మీకు వందనాలు. ఇది ప్రభా ఈ రోజు డెలివర్ అవ్వాల్సిన మెసేజ్ నిన్న కాదు, అందుకే ఈ రోజు డెలివర్ అవుతుంది. ఈ రోజు ఎవరెవరైతే ఈ మెసేజ్ వింటున్నారో, ఎవరెవరైతే ఈ మెసేజ్ విన్నారో, ఫ్యూచర్ లో వింటారో, వాళ్ళ సోల్స్ అంటే వాళ్ళ మైండ్స్, వాళ్ళ థాట్స్ ఎస్పెషలీ ప్యూరిఫై అవ్వడానికి, వాళ్ళ థాట్ ప్రాసెస్ లో చేంజ్ రావడానికి, వన్ థాట్ ఎప్పుడైతే దుష్టుడు తీసుకొచ్చి పెడతాడో ఆ వన్ థాట్ ని వాక్యం ద్వారా మేము రిజెక్ట్ చేయడానికి, వాక్యంలో మీరు మాకు ఇచ్చిన ప్రామిస్ ని ఎత్తిపట్టి, వాక్యంలో మీరు మాకు ఇచ్చిన అష్యూరెన్స్ ని ఎత్తిపట్టి ఆ థాట్ ని రిజెక్ట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు శక్తిని, బలమును, సహాయమును దయచేయండి. ఈ బాడీ మీ టెంపుల్, దీన్ని మేము డిఫైల్ చేయము, దీన్ని మేము అపవిత్రంగా ఉంచము. వి విల్ క్లీన్ ఇట్ ఎవ్రీ డే. మాస్టర్ మీకే వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ. యేసయ్య మరి ఎలా అయితే మన మీరు గాడ్ హెడ్ లో ఉన్న మీరు ట్రినిటీలా ఉన్నారో, మమ్మల్ని మీ పోలికలో చేసినప్పుడు మేము ట్రినిటీలా అయ్యామని మీరు మాకు బోధించారు. అవర్ స్పిరిట్స్ ఆర్ సేవ్డ్ ఇన్ యువర్ నేమ్, దే ఆర్ సేవ్డ్ అండ్ వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్ అండ్ ష్యూరిటీ త్రూ హోలీ స్పిరిట్. ఎందుకంటే ఆయన ఆత్మ అనే సంచుకరువు మీరు మాకు ఇచ్చారు. మరి నాయన అదే విధంగా మీరు చెప్పారు మీ బాడీస్ లేపబడతాయి, అది ఏ పొజిషన్ లో లేపబడతాయి అని మీరు చెప్పారు. వి బిలీవ్ దాట్ అండ్ వి బిలీవ్ ద అదర్ వన్ ఆల్సో, that in the past our spirits are saved, in the future our bodies will be saved only if our souls are saved every day, only if our souls are guarded every day, only if our thoughts, our emotions, our other wisdom related things or mind related things are controlled by us. అప్పుడే ప్రభా మా బాడీ మా స్పిరిట్ సేవ్ అవుతాయి, ఆర్ ఎల్స్ ఇట్ విల్ గో ఇన్ వెయిన్. మీకే వందనాలు ప్రభా, సహాయం చేయండి, నడిపించండి. మా అందరినీ ప్రభా మీ చేతికి అప్పగించుకుంటాం ప్రభా. దుష్టుడు పెట్టే ప్రతి థాట్ ని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆ లైట్నింగ్ ఏదైతే మాలోకి వచ్చిందో, మమ్మల్ని నింపిందో, దాని ద్వారా మేము తిప్పి కొట్టడానికి, మేము ప్రభా దాన్ని జయించడానికి మా ప్రతి ఒక్కరికి సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచి వర్తమానం విన్నారు, దేవునికి వందనాలు. ఈ వర్తమానం ద్వారా మరి దేవుని వాక్యంతో మీ తలంపులన్నింటినీ మీరు కట్టడి చేసుకుంటారని, వాటిని ఎదిరిస్తారని, జయిస్తారని నేను నమ్ముతున్నాం. ఆల్రెడీ మనం గూగుల్ మీట్లో ఈ వాక్యం విన్నాము చాలా వరకు, మరలా దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఇవాళ విన్నాం అనమాట. మరి అందరూ గమనిస్తున్నారు, మనకి ఎవ్రీడే ఈవినింగ్ 8 o'clock నుంచి గూగుల్ మీట్లో ప్రేయర్ ఉంటుంది, ఒక 45 minutes. మేము కూడా తప్పకుండా అటెండ్ అవుతాము అనుకున్న వాళ్ళందరూ మాకు ఇన్ఫామ్ చేయండి, మీకు లింక్ పంపిస్తాము. చాలా ఉజ్జీవంగా జరుగుతున్నాయి, చాలా సమస్యలు క్లియర్ అయిపోతున్నాయి. ఎంతోమంది కోవిడ్ పేషెంట్లు స్వస్థత పొందుకుంటున్నారు, ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి ఆ ప్రార్థనలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి మీకు కూడా అవకాశం ఉంది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎంతో సంతోషంతో మేము జాయిన్ చేసుకుంటాము. మీ మీ అవసరతలు మాకు చెప్పండి, మీరు లింక్ పంపమని అడగండి, మీకు తప్పకుండా లింక్ పంపిస్తాం. ఇప్పుడు మనకి సండే స్కూల్ ఉన్నది 12:30కి. మరి చిన్నపిల్లలందరూ వచ్చి సండే స్కూల్లో మరి అటెండ్ అవ్వాలని కోరుతున్నాను. మరి మీరందరూ ఈ యొక్క దాన్ని షేర్ చేశారని నమ్ముతున్నాను. మరి యూట్యూబ్లో కూడా చూసి దాన్ని కూడా మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంత గొప్ప దినాన్ని దేవుడు మనకి ఇచ్చారు, ఈ దినంలో ఎంత మంచి వర్తమానాన్ని ఇచ్చారు. దేవునికి స్తుతులు చెల్లిద్దాము. మరి చివరి ప్రార్థన చేసుకుని మనం ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రియ పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు దేవా. మీ మాటలు మేము గైకొన్నాము దేవా, మీకు వందనాలు దేవా తండ్రి. మరి నోవాహు దినముల కంటే ముందు దినముల్లో దేవా అప్పుడున్న ప్రజలు తమ తలంపుల యొక్క, ఆలోచనల యొక్క ఊహల్లో వారు తప్పిపోయారు దేవా. అందుకనే దేవా మరి వారికి అంత పెద్ద దేవా తండ్రి ఉపద్రవము దేవా, అంత పెద్ద దేవా ప్రభు మరి ప్రపంచం అంతా మునిగిపోయే పరిస్థితిని దేవా తండ్రి మరి పాపం వల్ల వారికి వచ్చింది ప్రభువా. దేవ తలంపులో దేవా తప్పిపోతే అది పాపము అని మీరు తెలియజేశారు దేవా తండ్రి. తలంపుల్లో పాపం చేయకుండా దేవా మా తలంపులను మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దుష్టుడి ఆలోచించొద్దు అని ప్రభా దావీదు గారు రాసినట్లు మేము ప్రతి సమయంలో దుష్టుడి ఆలోచించొప్పున
దేవా మేము ఆలోచించము నాయన తండ్రి, పాపుల మార్గమున నిలవము తండ్రి, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండము తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, ఈ దినముల యొక్క అంతంలో ప్రభా మరి నోవాహు దినముల వలె, సొదొమ గొమొర దినముల వలె ప్రభా ఇదిగో తండ్రి, యోనా ప్రకటించినప్పుడు అక్కడ నినివేలో ఉన్న దినముల వలె భయంకరమైన దేవా తలంపుల యొక్క ఊహలలో ఆలోచనలో భయంకరమైన పాపము జరుగుతూ దేవా ఆ తలంపులతోనే అది ఆగిపోకుండా క్రియల్లోకి దేవా జరుగుతున్న ఆ భయంకరమైన పాపమును బట్టి దేవా తండ్రి మనుషులందరూ దేవా ఈ ఘోరమైన దేవా విపత్తులోకి వెళ్ళిపోయారు తండ్రి. దేవా తండ్రి మరి ఈ భయంకరమైన దినాల్లో ప్రభా మరి ఎంతగానో దేవా తండ్రి మరి అణగదొక్కబడుతున్న ప్రజలందరూ ప్రభువా దేవా తమ తలంపుల దగ్గర నుంచి వారి క్రియలు వారి మాటలు సమస్తములు సరిచేసుకుని ప్రభాని రక్తంలో కడగబడి ప్రభా నూతన పరచబడిలాగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి దేవా ఇక్కడ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమ జీవితాంత కాలము తండ్రి దుష్టుడి ఆలోచన ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయకుండా దేవా తండ్రి దేవా నిన్ను గురించిన తలంపులతో దేవా నిన్ను గురించిన ఆలోచనలతో నింపబడుదురుగా కానీ ప్రార్థన చేస్తాం. మా రక్షకుడును మా ప్రభువైన యేసే నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కనికరమును దయయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య నడిపింపు నింపుదల కాపుదల సదాకాలం మనకందరికీ ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.